నమస్కారం. వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ థింక్ లైక్ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. బట్ యాక్చువల్లీ నాకైతే ఇక్కడ వీకెండ్ సాటర్డే మార్నింగ్ లేవగానే ఒకసారి ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ టెక్స్ట్ స్టార్ట్ అనమాట. అంటే ఒక ఫోటో స్క్రీన్ షాట్ ఐ వాంట్ టు షో యూ. వీరి వల్ల జనసేన పార్టీకి లాభమా నష్టమా? ఫనీ ఇట్ ఈస్. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. బహుశా మీడియాలకి అంటే డైవర్షన్. ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతున్నాం యాక్చువల్గా యామిని గారిని అండ్ దేవి గారిని, సంజయ్ గారిని వచ్చి ఒక ఇష్యూ గురించి మాట్లాడమంటానికి డైవర్షన్ ఏమో నాకు తెలియదు, కానీ ఇది పొద్దున్నే లేసేటప్పటికి టెక్స్ట్లు వార్త అనమాట నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి. వీళ్ళ వల్ల లాభమా నష్టమా? సో యాక్చువల్గా లాభమా నష్టమో మళ్ళీ వీళ్ళు సలహా కూడా ఇస్తారు. అది పార్టీ అధిష్టానం వీళ్ళని గుర్తించాలి. థ్యాంక్ యూ అండి, గుర్తించాలని మేము అనుకోవట్లేదు, కానీ మీరు ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ మేము జనరల్గా ఒక ఓటర్ని అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే చేస్తున్నాం. నా వరకు నేను చెప్పగలను కదా, అట్లీస్ట్ మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు, డెఫినెట్గా చెప్తారు మీకు. బట్ నా పరంగా చెప్తున్నాను, నాకు గుర్తింపు అవసరం లేదండి పార్టీ అధిష్టానం నుంచి. వాళ్ళ సలహాలు కూడా యాక్చువల్గా మీరు ఇచ్చే దశలో మీరు లేరు, అది అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఇట్స్ హౌ ఫనీ ఇట్ ఈస్. అంటే అయిపోయిన గతం గురించి మాట్లాడుతున్నారంట కొంతమంది, ప్రాబబ్లీ నేనే. ఎందుకంటే మహేష్ గారి గురించి, శ్రీరెడ్డి గారి గురించి అండ్ యామిని గారి గురించి కూడా మెన్షన్ చేశారు అందులో. అంటే గతం గత అని యామిని గారు కూడా వెళ్ళిపోయారా, నాకు అర్థం కాలేదు. ఆవిడ ప్రజెంట్ స్పోక్స్ పర్సన్ అనేది నా ఫీలింగ్ తెలుగుదేశంకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫన్నీ థింగ్, వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించడం అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు శ్రీరెడ్డి గారి అయ్యి ఒక 6 నెలలు అవుతుందా, సంవత్సరం లోపే అవుతుంది. బట్ రీసెంట్గా ఒక స్టార్ డాటర్కి డాటర్ పుట్టారు, ఇది అందరికీ తెలుసు. అండ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ లిటిల్ హార్ట్స్ ఫీలింగ్స్, అందుకని నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు. బట్ వాళ్ళకి ఆ అమ్మాయి గతం 7 ఏళ్ళు 8 ఏళ్ళ క్రితం జరిగిన గతాన్ని కూడా వీళ్ళు తవ్వుతున్నారు ఇంకా స్టిల్. వాళ్ళకి పుట్టింది ఇప్పుడు పాప పుట్టింది అంతవరకే మాట్లాడితే పర్వాలేదు, మీడియా గురించి మాట్లాడుతున్నాను. పాప పుట్టింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంతవరకు చెప్పు వదిలేస్తే పర్వాలేదు. అంతకుముందు ఆ అమ్మాయి యొక్క గతం కూడా వీళ్ళు తవ్వి చెప్పి మీ అందరికీ తెలిసిందే. మరి వీళ్ళు వేదాలు చెప్తారేంటండి జనాలకి? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అధిష్టానం మాకు సలహా ఇవ్వాలంటే వీళ్ళు చెప్తారు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మాకు బాగా తెలుసండి. యాక్చువల్లీ అందరికీ తెలుసు, జన సైనికులకి ప్రతి ఒక్కరికి. అంటే టీవీ ముందుకు వచ్చినా రాకపోయినా అందరికీ ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా క్లారిటీతో ఉన్నాం మేము. సో మీరు చెప్పక్కర్లేదు, మేము ఓట్లు ఎలా పడాలి అనేది మాత్రం మేము ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మా జనసేన అధికారంలోకి రావాలి అని ప్రతి ఒక్కరి తపన, కాబట్టి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. దానికి మాకు గుర్తింపు అవసరం లేదు, మాకు కార్యకర్తలుగా ఒక గుర్తింపు కార్డు అవసరం లేదు, మేము దానికి పాటు పడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీడియా డైవర్ట్ చేయడానికి బాగా ట్రై చేశారు. బట్ థింగ్ ఏంటంటే, మీకు నిజంగా ఉంటే కనుక నిన్న అయిన ఘటన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడమనండి, అది చెప్పండి మీరు. అంతేగాని వీళ్ళ వల్ల లాభమా నష్టమా బేరీజ్ మీరు చేయక్కర్లేదు. పార్టీ చూసుకుంటారు, పార్టీ అధిష్టానం చూసుకుంటారు. పార్టీలో ఏదైనా తేడా వస్తుందంటే వాళ్ళు యాక్షన్స్ ఏం తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. సో డెఫినెట్గా మీరు సలహా ఇచ్చేంత స్థితిలో లేరు. ఇంకా మీరు చెప్పాలి అంటే, ఇప్పుడు మార్నింగ్ యామిని మేడం వెళ్ళి కేసీఆర్ గారి మీద అరుస్తున్నారు. ఏంటంటే ఆవిడ నీతులు వల్లిస్తున్నారు. ఆవిడకి వెళ్ళి చెప్పండి ఏంటంటే, ఫస్ట్ లేడీస్ గురించి మాట్లాడదాం, ఇక్కడ మైనర్ గర్ల్కి ఏమైందో దాని గురించి మాట్లాడి అప్పుడు కేసీఆర్ గారి ఎథిక్స్ గురించి మాట్లాడదాం అని చెప్దాము. అది చెప్పండి, ట్రై చేయండి మీకు వీలైతే. అండ్ వైజాగ్లో ఘటన కార్యకర్తలు ఎలా బిహేవ్ చేయాలి అనేది మరి టీడీపీ నేతలకి చెప్పమని వాళ్ళ అధిష్టానానికి సలహాలు ఇమ్మని చెప్పండి మీకు కనుక కొంచెం టైం దొరికితే. అండ్ ఒక ఆయన అన్నారు కేసీఆర్ గారిని, నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు యాక్చువల్లీ, అండ్ నీకు దొంగ నోట్ల విషయంలో నేను రక్షించి
నీకు మినిస్ట్రీయా లేకపోతే మంత్రి పదవి ఇచ్చారు అన్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావట్లేదండి. తెలుగుదేశంలో యాక్చువల్‌గా అందరిని నేర చరిత్ర ఉంటేనే క్వాలిఫికేషన్ అంటున్నారా ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ఆ మాటను బట్టి నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు దొంగ నోట్ల కేసులో కేసీఆర్ గారిని రక్షించి ఈయన సీట్ ఇచ్చారంట. మరి ఇంకొక ఆయన గతం గురించే మాట్లాడాలి తప్పదు. ఒక ఇద్దరిని పేల్చిన ఘటన మనకు తెలుసు. అండ్ ఆయన మెంటల్‌గా సరిగ్గా లేరు అందుకే పేల్చారు అని రక్షించి ఆయనకు కూడా ఒక సీట్ ఇచ్చారు. సో, మరి తెలుగుదేశం గురించి ఏం మాట్లాడదామండి? మీడియా ఏం మాట్లాడతారు దీని గురించి? ప్రజారాజ్యం అనగానే ముందుకొచ్చేస్తారు. వాళ్ళ పిల్లలు ఆహ్, జనసేన అనేటప్పటికి ప్రజారాజ్యం గురించి మాట్లాడతారు మళ్ళీ గతంలోకెళ్ళి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి చిరంజీవి గారు, నాగబాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మనవలు అందరి గురించి మాట్లాడతారు. ఓకే. మనం ఒక ఛాలెంజ్ చేద్దామండి అభిమానుల గురించి. మా తాతగారు ఎన్టీ రామారావు గారు అభిమాని, వీరాభిమాని అనమాట. ఆయనకి వాళ్ళ పిల్లలు మొత్తం అందరి పేర్లు లిస్ట్ టక 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 చదివేవారు. వాళ్ళందరూ ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు, వాళ్ళకి ఎవరికెవరికి ఇచ్చి పెళ్లి చేశారో కూడా మా తాతగారికి తెలుసు. ఎందుకంటే ఆయన అభిమానిగా ఫాలో అయ్యారు కాబట్టి. ఇదొద్దండి. అభిమానులు కూడా అక్కర్లేదు. తెలుగుదేశంలో ఉన్న బాలకృష్ణ గారు చెప్పారు కదా! మా బ్రీడే సెపరేట్ అని చెప్పారు ఆయన. ఆయన యాక్చువల్‌గా బ్రీడ్ అన్నప్పుడు ఆయన కదా ముఖ్యమంత్రి అవ్వాల్సింది. వాళ్ళ బావ ఎందుకు అయ్యారో ఆలోచించారా బాలకృష్ణ గారు? అండ్ లైన్‌గా ఫస్ట్ జనరేషన్ వరకు టక 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 పేర్లన్నీ చెప్పమనండి బాలకృష్ణ గారు. మా పెద్దన్నయ్య పేరు ఇది, మా పెద్దది ఇది, మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య, నాలుగో అన్నయ్య, మా చెల్లెలు, మా అక్కలు పేర్లు చదివి వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కడా తప్పు లేకుండా పొల్లుపోకుండా టక 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 చదవమనండి బాలకృష్ణ గారిని. నేను ఒప్పుకుంటాను. అప్పుడు అంటే బ్రీడ్ గురించో, వంశం గురించో, దాని క్వాలిఫికేషన్స్ గురించో అండ్ గతం గురించో మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు అనేటప్పుడు వాళ్ళ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి పడతలేదని, వాళ్ళకి పడతలేదు, వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు విడిపోయారని ముగ్గురు మధ్యలో చెప్తారు కదా! వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎంతమంది మాట్లాడుకుంటున్నారో, మాట్లాడుకోవట్లేదో, ఎవరు కలిసి ఉంటున్నారో, ఎవరు విడిపోయారో వాళ్ళ గురించి మాట్లాడండి కొంచెం. మేము కూడా ఆనందపడతాం కదా! అందరి గురించి ఈక్వల్‌గా మాట్లాడుతుంది మీడియా అని. అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? సో, ఇది ఎక్కడ న్యాయం అనేది కూడా మేము అడుగుతా ఉంటే, వీళ్ళు పార్టీకి లాభమా, నష్టమా అని మీరు బేరీజు అంటే ఒక తూకం వేస్తున్నారు. తులాభారం మాకేస్తున్నారా? లాభమో నష్టమో పార్టీ చూసుకుంటుందండి. మీరు సలహా ఇచ్చే స్టేజ్‌లో అయితే మీరు లేరు. అది తెలుసుకోండి దయచేసి. ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ రాలేదు. పార్టీ నడుస్తున్నప్పుడు సపోర్ట్ రాలేదు. స్టిల్ ఇప్పటికి రావట్లేదు మీడియా అనేవాళ్ళు. సో, అండ్ ఇంకొకటి పైగా కొసమెరుపు. ఆ వీడియో అంతా అయిపోయే ముందు ఇది మా అభిప్రాయం కాదు. మాకు చాలా మంది పంపించిన అభిప్రాయాన్ని మేము ఇక్కడ పొందుపరుస్తున్నాం. వాళ్ళు దూకేయమంటారండి. ఒక నుయ్యి చూపించి దూకేయమంటారు. దూకేస్తారా మీరు? నాకు క్వెషన్ అంటే మీకు 10 మంది చెప్తే దూకేయమంటే దూకేస్తారని. బావి ఎదురుగా ఉంది. దాని నిండా నీళ్లున్నాయి. దూకేయండి పర్వాలేదు మీకేం అవ్వదు అని ఒక 10 మంది, 20 మంది, 50 మంది చెప్తారు. దూకేస్తారా? కొసమెరుపులు పెడుతున్నారు కదా! జన సైనికుల గురించి. బాబు ఒకసారి ఒక 50 మందో, 100 మందో ఎళ్లి ఆళ్ళకి చెప్పండి దూకేయమని. దూకుతారేమో చూద్దాం. లేకపోతే కృష్ణా నది ఒడ్డుకి తీసుకెళ్ళి దూకమని చెప్పండి. దూకుతారేమో చూద్దాం. హౌ ఫన్నీ అంటే మాట్లాడేదానికి కొంచెం మీనింగ్ ఉండాలండి. మేమేదో మా పార్టీ గురించి మేమేదో పాటలు పాడుతున్నాం. మాకు గుర్తింపు రావాలని మేమెవరిని కోరలేదు. పోనీ మీకు ముఖ్యమా? మీరు దేవుళ్ళా? ఓ 10 కొబ్బరికాయలు కొడతాను. మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. లేకపోతే నాదెళ్ల గారి గురించి చెప్పండి అని. అక్కడ కరెంట్ ఇష్యూ కాకుండా ఏం మాట్లాడారండి? యామిని గారు బయటికి రాకపోతే బయటికి రాలేదనే మాట్లాడతాం. సంధ్య గారు రాకపోతే రాలేదు అని మాట్లాడతాం. దేవి గారు రాలేదు అంటే రాలేదు అని మాట్లాడతాం. అండ్ ఆర్జీవి గారి గురించి మాట్లాడితే యెస్ ఆయన వెన్నుపోటు గురించి అంటే మరి శ్రీరెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిన విషయం గురించి మాట్లాడాలి కదా! మరి నాదెళ్ల గారు మెయిన్ పార్టీ పర్సన్ అయిన ఆయన మీద అంత అబాండం వేయడానికి ఆర్జీవి గారు ట్రై చేసినప్పుడు మేము మాట్లాడతాం శ్రీరెడ్డి గారి విషయంలో ఆయన ఏం చేశారు అని. అండ్ కత్తి మహేష్ గారు ఏమన్నా ఏంటి గడిచిపోయింది కదా! ఆయనే కదా మొన్న గొర్రెలు అనుకుంటే ఏదో కొటేషన్ పెట్టి మరి అక్కడ ట్వీట్ చేశారు.
ఆయన గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామండి? గతం అంటే మీరు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇంకా నేను మాట్లాడాల్సి వస్తే మీరు చాలా మంది అంటే లవ్ అఫైర్లు ఫెయిల్ అయిన వాళ్ళందరూ మాట్లాడాలండి. ఎందుకు చిరంజీవి గారి పెద్దమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు ప్రతిసారి? నాకు అర్థం కాదు. ఇద్దరు విడివిడిగా పెళ్లి చేసుకున్నారు, అనుకున్నారేమో పెళ్లిళ్ళు చేసుకున్నారు, అలా లైఫ్లు డిఫరెంట్ గా ఉన్నాయి అంటే వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు విడిగా ఉన్నాయి కదా. ఉదయ్ కిరణ్ అని పేరు వచ్చిందంటే వెంటనే చిరంజీవి గారి ఫ్యామిలీ మెన్షన్ చేయాలా మీరు? అది కరెక్టేనా? అది లేటెస్ట్ వర్షనా? నిన్న కాక మొన్న జరిగిన విషయం, లేకపోతే ఈ రోజు జరిగిన విషయమా? దాని గురించి మాట్లాడితే ఎత్తుతారు. ఇంకో మహాతల్లి ఉంది, ఆవిడ ఏంటంటే వాళ్ళ కార్ డ్రైవరే వాళ్ళ అమ్మాయి లేపుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు ప్రేమ గుర్తు రాలేదు. ఉదయ్ కిరణ్ గారు మాత్రం అంట చేయి కోసేసుకున్నారంట ఎవరి కోసం. ఈవిడికి ప్రత్యేకించి చెప్పారంట ఆవిడ వచ్చి. మరి ఈవిడ ఆ డ్రైవర్తో ఉంచకుండా కూతురిని తీసుకొచ్చి ఇంకొకరితో ఎలా పెళ్లి చేసింది? ప్రేమ అని వదిలేపారా ఈవిడ? మాట్లాడేస్తారు ఇలాంటి వాళ్ళందరూ. మాట్లాడేసి అసలు ఎంత జాలి కరుణ, నాకు ఇలా వచ్చేసి మా అబ్బాయి లాంటోడు చెప్పేస్తే అయిపోయిందా? మాట్లాడేటప్పుడు కొంచెం అటువైపు కూడా మనకి ఆడపిల్లలు ఉన్నారని మాట్లాడండి, మనకి జరుగుతాయేమో అని ఆలోచించి మాట్లాడండి. డెఫినెట్గా గతం అని అందరూ వదిలేస్తారు. ఎప్పుడు వాళ్ళ వచ్చి మళ్ళీ ఎవరిని అనకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. ఎవరు మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో వీకెండ్ కూడా ఇలాంటి జలక్లు ఇస్తూ ఉంటారు. అంటే ఖాళీగా జన సైనికులు ఖాళీగా ఉండడం ఇష్టం లేదండి యాక్చువల్గా. అండ్ హాయ్ అండి బాబు గారు అండ్ కృష్ణ గారు, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి సతీ గారు, హాయ్. వీరమహిళ బయటికి రావాలండి. అంటే వీరమహిళ అని తెలుసా? వీరమహిళ అంటే చేసాము అని. యాక్చువల్గా అది వింగ్ పేరండి. వీరమహిళ అంటే మాట్లాడిన ప్రతి మహిళని వీరమహిళ అంటారు. మీ మదర్ కూడా, మీ సిస్టర్ కూడా, మీ అక్క చెల్లి అందరూ మీ వైఫ్ ఇంక్లూడింగ్. ఇందులో మా వింగ్లో పనిచేసినా పని చేయకపోయినా మహిళ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీరమహిళ అండి. వాళ్ళు కనుక లేబర్ పెయిన్స్ పడకుండా, ఆ లేబర్ పెయిన్స్ కనుక మీకు ఇచ్చుంటే తెలిసేది డెఫినెట్గా పెయిన్ ఎంత ఉంటుంది అనేది. కన్న ప్రతి మహిళ వీరమహిళే. మిమ్మల్ని కన్న ప్రతి తల్లి వీరమహిళే. అది తెలుసుకోండి. ముందు ఏం పీకేశారు అని అనే ముందు మీరు ఎలా వచ్చారు అనేది కూడా తెలుసుకోండి. సో అండ్ నవాబ్ గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. అండ్ తరుణ్ కృష్ణ, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ గోవింద్ వరుణ్ గారు. అండ్ యా, రాజకీయంగా మాట్లాడలేని వాళ్ళు ఏం చేస్తారు? పర్సనల్గా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారండి, దీనికి కూడా నేను ఆన్సర్ చెప్పాలి యాక్చువల్గా. అంటే నేను పర్సనల్గా వెళ్తున్నానని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో 3 మ్యారేజెస్ వచ్చేటప్పటికి మీ అక్కకో, మీ చెల్లికో, మీ తమ్ముడికో అన్న నేను ఇంతకు ముందు అక్కడ వరకే. అంటే మన చెల్లైనా తమ్ముడైనా ఎవరైనా ఎటువైపు నుంచి తప్పు ఉంది అని ఆలోచించాలి అని చెప్పాను. యాక్చువల్గా జగన్ గారి చెల్లెలకు కూడా ఇదే సమస్య వచ్చిందండి. అనిల్ గారికి యాక్చువల్గా ఫస్ట్ ఆయన గురించి నాకు తెలియదు, కానీ సెకండ్ అనిల్ బ్రదర్ అనిల్ గారికి వైఫ్ అండ్ కిడ్స్ ఇంకా స్టిల్ ఎలా ఇవ్వండి? మరి అలాంటి వాళ్ళకి ఇచ్చి అంటే జగన్ గారికి ఉన్న క్యాపబిలిటీకి యాక్చువల్గా కిడ్స్ వైఫ్ లేని మంచి వరుడు కూడా దొరుకుతాడు కదా. మరి ఎందుకు వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళకి విడాకులు ఇప్పించి వాళ్ళ సిస్టర్కి పెళ్లి చేశారు అనేది నా క్వశ్చన్ అండి. అండ్ ఇంకొకటి, ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీలో కూడా మీరు చూసుకుంటే మోర్ దాన్ 1 వైఫ్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పర్సనల్గా వెళ్ళకూడదు అనే సంస్కారం మాకు అడ్డొచ్చి ఇన్ని రోజులు మాట్లాడలేదు. బట్ డెఫినెట్గా అంటే అది నేను తప్పు చేశారు ఒప్పు చేశారు అని నేను ఎప్పుడు తప్పు పట్టట్లేదు. బట్ షర్మిల గారి విషయంలో జరిగింది ఎటు పొరపాటు ఉంది అనేది నేను జడ్జి చేయలేను. ఎందుకంటే ఇట్స్ నాట్ మై సిస్టర్స్ ప్రాబ్లం, ఇట్స్ నాట్ మై బ్రదర్స్ ప్రాబ్లం. నా బ్రదర్ నా సిస్టర్ అయితే డెఫినెట్గా 2 sides.
మీకు ఇది కూడా నేను చెప్తున్నాను. నాకు ఎవరైనా మాట్లాడితే వచ్చి నన్ను అడిగినప్పుడు 2 సైడ్స్ స్టోరీ వినండి. 1 సైడ్ వద్దు ఎప్పుడు. ఈవెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ యూ హ్యావ్ టు లిజన్ 2 సైడ్స్ అని చెప్తాను. ఎందుకంటే ఆ 2 సైడ్స్ విన్నప్పుడే రియల్ స్టోరీ వినపడుతుంది. అండ్ రేణుదేశాయ్ గారు చెప్పారు కరెక్టే. మీరు పవన్ కళ్యాణ్ గారి వర్షన్ వినలేదు కదా, ఎందుకంటే జడ్జ్ చేసేయడం ఎంతవరకు అంటే మీడియా ముందుకు వచ్చి ఆవిడ చెప్పారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా మీరు వినాలి అనేది నా ఉద్దేశం. అది విన్నాక యూ కెన్ జడ్జ్ ఎనీథింగ్ అనేది మై ఫీలింగ్. అంటే నేను ఎప్పుడు వినలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది. బట్ యా మా జన సైనికులకు ఉన్నది ఏంటి అంటే వేరే వాళ్ళ పర్సనల్స్ మాట్లాడకపోవడం అనేది మా మెయిన్ గోల్ అండి. సో అంటే ఎవరికైనా సమస్యలు ఉంటాయి. సమస్య అనేది మాట్లాడిన జగన్ గారికి కూడా ఇంట్లో ఒక సమస్య ఉంది. బట్ థింగ్ ఏంటంటే అవతల వాళ్ళు మాట్లాడరు కదా అని వాళ్ళ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనేది నా ఉద్దేశం. అంతే. అంతేగాని ఆవిడ ఇలా అయింది కాబట్టి ఆవిడ చెడ్డ ఆవిడ అని చెప్పడానికి లేదండి. షర్మిల గారు చాలా మంచి ఆవిడ. దాని గురించి నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. అంటే నేను చెప్పాను అంటే ఆవిడ జడ్జ్ చేయట్లేదని. అంటే మంచి ఆవిడ అంటే కొంతమందికి కాకపోవచ్చు, అది నా ఒపీనియన్ కాదు. నాకు తెలిసినంత వరకు షర్మిల గారు ఈజ్ అ గుడ్ పర్సన్. అండ్ ఆవిడ గురించి ఉన్న రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా నేను ఖండిస్తాను, ఎందుకంటే ఒక లేడీగా. బట్ అవి ట్రూ ఆర్ ఫాల్స్ అది వాళ్ళకి తెలియాలి కదా, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఖండిస్తాను. సో గుడ్ మార్నింగ్ భరత్ గారు అండ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు, జై జనసేన, జై పవర్ స్టార్. మన సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నేను యాక్చువల్గా నేను చెప్పాను, నేను ఒక మాట ఉంటే దాని గురించి క్వశ్చన్ చేస్తాను కానీ డెఫినెట్గా మాటలు అనలేనండి. అండ్ దయచేసి బ్యాడ్ వర్డ్స్ ఇక్కడ ఏమీ రాయొద్దు ప్లీజ్. అండ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నకోట శంకర్ గారు, థ్యాంక్ యూ. అండ్ నీలా ప్రతాప్ గారు, హాయ్ అండి. అండ్ శంకర్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ సద్దం గారు, గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం చెప్పారు అచ్చమైన తెలుగులో, చాలా థ్యాంక్స్. అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ. ఎల్లో మీడియా తెలిసిందే కదండి. అంటే మీడియాలో ఎగ్జాగరేట్ చేస్తారని తెలుసు కానీ వీళ్ళు సలహాలు కూడా ఇస్తారని తెలియదు నాకు ఈరోజు మార్నింగ్ వరకు. బట్ సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అవసరం లేదు. జనసేన పార్టీ అధిష్టానానికి ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో డెఫినెట్గా మేము చెప్పాము, we will be the supporting system. ఒకవేళ if he has like give us advice, so గుర్తించాలి అంటే మొన్న యాక్చువల్గా డాలస్లో జరిగిన దానికి కూడా యాక్చువల్గా 25,000 మెంబర్స్, అందులో నన్ను గుర్తించలేదు అని నేను కోపించుకుంటే ఎంత పిచ్చితను. ఇప్పుడు మీరు చెప్పారు మమ్మల్ని గుర్తించలేదు అనే విషయం, అంతే మీ అమాయకత్వం అనుకోవాలేమో బహుశా. మేము మా ఉద్దేశాలను మాత్రమే 10 మందికి పంచాలి అని చూస్తున్నాము డెఫినెట్గా. సో ఎవరైనా కదిపితే ఎవరి టెంపర్ని బట్టి వాళ్ళు ఆన్సర్ చేస్తారు కదా. అవతల మరి కదిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కదుపుతున్నారో కూడా వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో అది కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వండి. మరి యువతలు జన సైనికులు ఒక్కళ్ళే కాదు కదా, ఊరికినే మాట్లాడతలేదు కదా. మేము బయటకు వచ్చి ఊరికినే పని పాట లేకుండా ఏ న్యూస్ లేకుండా మేము మాట్లాడుతూ ఉంటే జన సైనికుల గురించి మాట్లాడండి. అవతల వాళ్ళు ఎవరైతే ఒక కాంట్రావర్సీ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరి టెంపర్ని బట్టి వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఇష్టపడ్డారు 100 మంది ఉంటే 100 మందిని మనం దే హ్యావ్ టు లైక్ ఇట్ అనేలాగా చేయడం అనేది ఇంపాసిబుల్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో డెఫినెట్గా నచ్చే 10 మందికి ఆ మ్యాటర్ వెళ్తే చాలండి. సో మీరు సలహా ఇచ్చే ముందు నేను కూడా మీకు సలహా ఇస్తున్నాను. మీరు గతంలో జరిగిన పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటే మెన్షన్ చేయకుండా ఉండండి. దెన్ యూ కెన్ సే టు ఎనీవన్ అండ్ అడ్వైజ్ ఎనీవన్.
మీరు మీ ఎథిక్స్ ముందు కాపాడుకోండి. మీరు నిజాయితీగా ఏం జరుగుతుందో అది కరెక్ట్‌గా చెప్పండి. తర్వాత ఎవరికైనా సలహా ఇచ్చే కేపబిలిటీ గాని, ఎలిజిబిలిటీ గాని మీకొస్తదని గుర్తుంచుకోండి. మీడియా దొంగలు ఇది ప్రజల మాట అంటండి. ఇలాంటి వాళ్ళు చెప్తే నేను నూతిలోకైనా దూకేస్తాను. మీ విజ్ఞత ఎక్కువ ఏమైంది అని అడిగితే ఇలాంటి మాటలకైతే డెఫినెట్‌గా నా ఒపీనియన్ కూడా అదే కాబట్టి నేను దూకమంటే దూకుతా. రాము విరాజ్ గారు థ్యాంక్ యూ అండి. పెంటకోట శంకర్ గారు జై జనసేన. డెఫినెట్గా మనం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే మనం వర్క్ చేస్తున్నాము, డెఫినెట్గా అవ్వాలనే కోరుకుంటున్నాము. సో మనం కూడా దానికోసం మనం ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేయాలి. మనం మీడియాని పక్కన పెట్టేద్దాము. ఈ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా మనం కౌంటర్స్ ఇస్తాం. డెఫినెట్గా ఇవ్వాల్సింది ఇవ్వాలి. సమాధానం చెప్పకపోతే కష్టం కదా. మన యుద్ధంలో చెప్పాను కదా, పార్ట్స్ ఉన్నాయి, అందులో సైనికులు ఉంటారు, అందులోనే ఏనుగులు ఉంటాయి, అందులోనే అశ్వాలు ఉంటాయి. సో ఇలాంటి ఒక యుద్ధం అంటూ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో సైన్యంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. సో మేము చివరి నడిచే సైనికులు అనుకోండి మీడియా గారు. సో డెఫినెట్గా అదే హాయ్ అండి రాము గారు. హలో పవర్ స్టార్ గారు లేరా? అర్థం కాలేదండి ఫారూక్ గారు, మీ క్వశ్చనే అర్థం కాలేదు. సో హనుమంత్ అన్న గారు గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గంగరాజ్ శేఖర్ గారు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి షేక్ ఇలియాస్ గారు. యాక్టివ్ అంటే అందరూ ఉన్నారండి, లేడీస్ చాలామంది. అంటే కొంతమంది ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, కానీ కొంతమంది అయితే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ పనులు కొంతవరకు ఆపుకొని చాలా అంటే కొన్ని నెలల నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. డెఫినెట్గా వాళ్ళకి అలాంటి వాళ్ళకి గుర్తింపు ఉండాలండి. డెఫినెట్గా అది నేను కోరుకుంటాను. గుర్తింపు అంటే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా ఉండాలి. కొంతమంది దానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకొంచెం ముందుకు దూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంకరేజ్మెంట్ లేదు అని చెప్పట్లేదు, ఎంకరేజ్మెంట్ ఇంకొంచెం ఉంటే కనుక ఇంకా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో కోఆపరేట్ ద లేడీస్ లైక్ ఇన్ యువర్ ఏరియాస్ హూ ఆర్ లైక్ వర్కింగ్ ఫర్ జనసేన అండి. అండ్ అలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, డెఫినెట్గా ఇవ్వాలి. అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు ఈరోజు వచ్చేసినట్టున్నారు, బట్ నిన్నటి వరకు ఏదో స్విట్జర్లాండ్ వెళ్ళారు అని చెప్పారు. ఎవరికైనా ఫ్యామిలీ అనేది మెయిన్, ఆ వాల్యూస్ కూడా మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా దీని గురించి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా. కానీ ఈ రోజు నుంచి January 1st నుంచి పవన్ కళ్యాణ్ గారు స్టిల్ లైక్ అగైన్ బ్యాక్ టు కృష్ణా డిస్ట్రిక్ట్ అని విన్నానండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. He rocks. నా వైజాగ్ టీడీపీ ఆఫీస్లో జరిగిన సాధురావు ఇష్యూ పైన మన ఝాన్సీ వీర్ మహిళ స్పందన మేడం. ఫుల్గా అర్థం కాలేదండి. We will fight for our leader. Yes, ఫైట్ చేయాలండి. మనం వారియర్స్గా పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారికి 3 months వెరీ క్రూషియల్. సో వీ హ్యాడ్ టు బి లైక్ సపోర్టింగ్ సిస్టమ్ ఫర్ హిమ్. సో డెఫినెట్గా మనం ఎంకరేజ్మెంట్ అందరికి ఇచ్చి మన ఒక 50 ఈచ్ పర్సన్ 50 votes అని చెప్పాను కదా, సేమ్. అండ్ ఐ హర్డ్ సర్వే గురించి. సర్వే కూడా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సర్వే తీసుకోవాలన్నా లేకపోతే ఫోన్లో సర్వేస్ వచ్చినా మీరు ఫిల్ చేయొద్దండి దయచేసి. ఏ పార్టీకి సంబంధించి అయినా కానీ సర్వేస్ ఫిల్ చేయొద్దు దయచేసి. సో అది మన ఓటు హక్కు మంది. సో సీక్రెట్గానే వేయాలి, సీక్రెట్గానే వేసొద్దాము, జనసేనకి వేద్దాము. అవును, పవన్ కళ్యాణ్ సీఎం అయితే వైన్ రేటు తగ్గిపోతుంది, మరి అది ఏరియాకి
కుమార్ గారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ యూ ప్రామిస్ దట్ యూ డోంట్ కామెంట్ ఆన్ అవర్, నా దాంట్లో ప్రత్యేకించి కామెంట్ చేయను అని చెప్పారు. అండ్ ప్లీజ్ అండి, కీప్ యువర్ ప్రామిస్ అండ్ దయచేసి కామెంట్ చేయొద్దు. మాది కలికిరి మేడం. ఓకే అండి ఫారూక్ గారు. తెలీదండి. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారండి? నాకు తెలీదు. మేబీ అంటే ఐడియా రావట్లేదు మేబీ. అండ్ మనకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, మన పార్టీ ఒక మంచి పొజిషన్కి వచ్చాక మనకు ఎలా అప్పుడు కూడా అవసరం లేదండి. యాక్చువల్గా గుర్తింపు అవసరం లేదు, మనకు కావాల్సింది మార్పు అండ్ సొసైటీ మారితే చాలు అనే విధంగానే పోరాడుతున్నాము. సో డెఫినెట్గా నా వర్క్ అయితే నేను చెప్తున్నాను, నాకు అప్పుడు కూడా గుర్తింపు అవసరం లేదండి. డెఫినెట్గా ఇట్స్ మై వర్క్. సో యాక్చువల్గా మాకు కావాల్సింది చేంజ్ అనేది రావాలి. సో డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కుమార్ సంతోష్ గారు, ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అండి, మీరు ఇంకొకసారి నా దగ్గర కామెంట్ చేయనని ప్రామిస్ చేశారు. డెఫినెట్గా ఐఎమ్ బిలీవింగ్ యూ అండ్ ఐ షుడ్ నాట్ సీ ఎనీ కామెంట్స్ అగెనెస్ట్. మీరు ఎవరి దాంట్లో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. నా వరకు వచ్చేటప్పుడు మీకు చెప్పారు కామెంట్ చేయను, మీ మీద కోపం లేదక్క అని కూడా చెప్పారు. సో డెఫినెట్గా కీప్ యువర్ ప్రామిస్ అండి. గ్రామ స్థాయి కమిటీల నుండి స్థాయి కమిటీల నుంచి అది అంటే యాక్చువల్గా పార్టీతో మాట్లాడాల్సిన విషయం అండి. నేను జస్ట్ స్ప్రెడింగ్ మై వర్డ్ అండి. వెంకట్నాథ్ గారు, డెఫినెట్గా ఐ కెన్ రీడ్ యువర్ థింగ్. అండ్ కానీ దే ప్రిపేర్ ఫర్ లైక్ 175 క్యాండిడేట్స్ అని విన్నాను. అండ్ ప్రతి ఒక్కరికి యువత, ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే యువతకే ప్రిఫరెన్స్ అని కూడా విన్నాను. సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ January 1st నుంచి మనకు అన్ని వివరాలు తెలుస్తాయి. డెఫినెట్గా దెన్ వి విల్ సీ అండి. అండ్ మనమే కార్యకర్తలుగా కూడా వర్క్ చేయాల్సింది ఉంది. డెఫినెట్గా ఆ ఎంకరేజ్మెంట్ కూడా మనమే తీసుకోవాలనే విషయం గుర్తుంచుకుని మనం చేద్దాము. డెఫినెట్లీ ఐ థింక్. అండ్ జై జనసేన అండి, ఆకుల్ సాయి కుమార్ గారు, తరుణ్ మాధవ్ తోట గారు. థ్యాంక్ యూ అండి. జై జనసేన అండి, చిరు గారు, ఓం ప్రకాష్ గారు, చాలా రెస్పాన్సిబిలిటీగా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ శివవర్మ కృష్ణ గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ కంట, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారండి. డెఫినెట్లీ లైక్ దిస్ టైమ్ లైక్ మన 2019లోనే రావాలని కోరుకుందాము. బట్ డెఫినెట్గా సీఎం ఆయన నాకు తెలుసు అండి, నేనే ఆయనకి తెలియకపోవచ్చు. ఫరూక్ గారు, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే నేను ఇంకా మా సీనియర్స్ లేకపోతే మా క్లాస్మేట్స్ ఆలోచిస్తున్నారు. మీరేంటండి చీఫ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడతారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ గురించి. సో ఐ నో హిమ్ అండి, బట్ హీ మే నాట్ నో మీ. లైక్ యాజ్ యూజువల్ మనకి చిరంజీవి గారికి తెలుసు, కానీ చిరంజీవి గారికి మనం తెలియనట్టే కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మనకి తెలుసు, కానీ ఆయనకి మేము తెలియదు. సో ఎనీవే థ్యాంక్స్ టు, అంటే ఈరోజు చాలా వరకు కవర్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ 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 నా రిక్వెస్ట్ ఒకటే అండి, దయచేసి వేదాల వల్ల ఎచ్చకండి. మీరు గతం గురించి, మీరు 8 ఏళ్ళు 9 ఏళ్ళు గతం మీరు తవ్వద్దు. అంటే పర్సనల్ విషయాల్లో ఓకే, ఒక రాజకీయంగాన మాట్లాడండి, ఒక ఇష్యూ ఉందా మాట్లాడండి. అది 50 years బ్యాక్ అయినా మీరు మాట్లాడచ్చు, దానికి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఉన్నారంటే శ్రీరెడ్డి గారు ఫ్యామిలీ గురించి మాట్లాడితే తప్పు.
కత్తి మహేష్ గారు ఉంటే కత్తి మహేష్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే తప్పు, దాని గురించి కాకుండా ఆయన కామెంట్స్ గురించి మాట్లాడితే తప్పు లేదండి. గతంలో వెళ్ళిపోయినా గతం మర్చిపోమని చెప్పొద్దు, అది ముళ్ళలాగా ఎప్పుడు గుచ్చుకుంటానే ఉంటుంది కొన్ని విషయాల్లో. సో డెఫినెట్గా వాళ్ళ ఇష్యూస్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి గతం కొన్నిసార్లు తవ్వాల్సి వస్తుంది వాళ్ళు చెప్పింది. సో డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుని ఇంకో విషయం ఏదైనా మాట్లాడండి. అండ్ పర్సనల్గా మేము వెళ్తే క్షమించండి, అంటే కొన్నిసార్లు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ మాట్లాడాల్సి వచ్చింది 1 మినిట్, దాన్ని క్షమించండి. కానీ ముందు పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మన చుట్టూ కూడా ఏం జరుగుతుందో ఒకసారి మనం తరచి మాట్లాడుకుంటే బెటర్ అనేది నా విషయం, నా ఉద్దేశం అంతే. పర్సనల్ రాజకీయానికి సెపరేట్ అనేది నా అభిప్రాయం అంతే, పర్సనల్గా మాట్లాడకూడదని. రాకేష్ రెడ్డి గారు జై జనసేన అండి. అండ్ డోంట్ ఫర్గెట్, మన ఓటు గ్లాస్ గుర్తుకే మన ఓటు. సో దీనికి మాత్రం మర్చిపోకుండా ఓటేయండి. అండ్ డెఫినెట్గా మనం 2019 ఎయిమ్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని పోరాడదాం. జయాపజయాలు దైవాధీనాలు. సో దాని గురించి ఆలోచించకుండా ఎలా గెలుస్తాము అనేది మాత్రం ఆలోచించుదాము, దాని గురించే ప్రయత్నిస్తాం. జై జనసేన, జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.